సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోతోంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కేవలం 12 గంటల వ్యవధిలోనే సుమారు 70,000 వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లినట్టు టోల్ సిబ్బంది వెల్లడించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు టోల్ బూత్లను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర సేవల కోసం పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. హైదరాబాద్ నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల తాకిడి పెరగడంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో వై జంక్షన్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. విజయవాడ హైవేపై రద్దీని తగ్గించడానికి, ప్రయాణికులకు సమయం ఆదా కావడానికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే వారికి సాధారణంగా నార్కట్పల్లి వరకు వెళ్లి అద్దంకి హైవే మీదుగా వెళ్తుంటారు. అయితే పంతంగి టోల్ రద్దీని తప్పించుకోవడానికి హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే ఉత్తమమని పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా వచ్చేవారు బెంగళూరు ఎగ్జిట్ వద్ద సాగర్ హైవేలోకి ప్రవేశించవచ్చు. ఇది కొంచెం దూరం అనిపించిన ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారికి చౌటుప్పల్, పంతంగి రద్దీని తప్పించుకోవడానికి భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఘటకేసర్ ఎగ్జిట్ ద్వారా వరంగల్ హైవేలోకి ప్రవేశించి భువనగిరి చేరుకోవచ్చు. అక్కడి నుంచి రామన్నపేట మీదుగా నేరుగా చిట్యాలకు చేరుకుంటే విజయవాడ హైవేలోని ప్రధాన రద్దీ ప్రాంతాలను దాటేయవచ్చు.